ఒక దేశాన్ని 35 సంవత్సరాలుగా నడిపించిన నాయకుడు ఒక్క దాడితో మయమైతే ఏమవుతుంది? 2026 ఫిబ్రవరి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖామెనీ మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల మధ్య జరిగిన ఈ సంఘటన మధ్యప్రాచ్య రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. ఖామెనీ మరణ వార్త బయటకు రాగానే ఇరాన్ మొత్తం షాక్లోకి వెళ్ళింది. కొన్ని నగరాల్లో నిరసనలు, మరికొన్ని చోట్ల భయం. ప్రజలు 2 వర్గాలుగా విడిపోయారు. కొంతమంది అంటున్నారు ఇది దేశానికి కొత్త ప్రారంభం, మరికొందరు అంటున్నారు ఇది ప్రమాదకరమైన ఖాళీ. కొన్ని వారాలుగా అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ మరియు సిరియాలో ప్రో ఇరాన్ మిలీషియా బేస్లపై ఎయిర్ స్ట్రైక్ జరిగాయి. ఇవి ప్రాంతాన్ని ఇంకా అస్థిరంగా మార్చాయి. ఇప్పుడు ఇరాన్ ముందు ఉన్న పెద్ద ప్రశ్న, ఖామెనీ తర్వాత ఎవరు? తాత్కాలిక నాయకత్వ మండలి దేశాన్ని నడిపిస్తుంది, కానీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ఈ మార్పు స్వేచ్ఛకు దారితీస్తుందా లేక ఇంకా కఠినమైన పాలన వస్తుందా? ఇది కేవలం ఇరాన్ సమస్య కాదు, మధ్యప్రాచ్యం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తోంది. ఎనర్జీ మార్కెట్లు ప్రభావితం అయ్యాయి. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఒక తప్పు నిర్ణయం ప్రాంతాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టవచ్చు. అయితే ఈ రాజకీయాల మధ్య సాధారణ ప్రజలు మాత్రం ఒక్క విషయం కోరుకుంటున్నారు, శాంతి. వారికి యుద్ధాలు కాదు, భవిష్యత్తు కావాలి. ఇరాన్లో జరుగుతున్న ఈ మార్పు మధ్యప్రాచ్య భవిష్యత్తును నిర్ణయించవచ్చు. ఇది శాంతికి దారితీస్తుందా లేక ఇంకా పెద్ద ఉద్రిక్తతకా? కాలం మాత్రమే చెప్తుంది. కానీ మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఈ చరిత్ర పుటలో మీ వాయిస్ కూడా ముఖ్యం.